ఇది వచ్చేసి అఫీషియల్లీ డే 61, ఇంకా 60 days మాత్రమే ఉన్నాయి గాగిన్స్ ఛాలెంజ్ని బ్రేక్ చేయడానికి. సో ఈరోజు టాపిక్ ఏంటిదంటే చెస్ట్ ఎందుకు గ్రో అవ్వట్లేదు, సింపుల్గా 3 mistakes చెప్తాను. ఇవి చేయడం వల్లనే మీ చెస్ట్ అనేది గ్రో అవ్వట్లేదు. సో ఆబ్వియస్గా ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటిదంటే మీ రేంజ్ ఆఫ్ మోషన్. సో ఏమవుతుందంటే చెస్ట్లో చాలామంది పార్షియల్ రెప్స్ చేస్తారు. పార్షియల్ రెప్స్ అంటే హాఫ్ రెప్స్. సో లైక్ ఎక్కువ వెయిట్ తీసేసుకుంటారు. లైక్ ఎగ్జాంపుల్ ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ తీసుకుందాం, మనము 35s 40s తీసుకుంటారు, ఆర్ ఎల్స్ మీరు 30s 25s తీసుకున్నా కూడా దాని రేంజ్ అనేది ఫుల్గా ఉండదు. సో నేనేమంటున్నానంటే మరీ మొత్తం మీ ఎల్బోన్ అంతా వెనక్కి కూడా తీసుకుని వెళ్ళిపోయి మీ ఎల్బో పైన పెయిన్ తెచ్చుకోండి అనట్లేదు. ఇట్స్ నీడ్ టు బి మ్యాక్సిమం స్ట్రెచ్ అవ్వాలి మీ చెస్ట్ అనేది. సో మ్యాక్సిమం అంటే ఎంత, లైక్ ఎగ్జాంపుల్గా ఆ డంబుల్ అనేది కింద వరకు మీ చెస్ట్ దగ్గరికి వస్తే సరిపోతుంది. సో అంతేగాని ఇట్లా ఆఫ్ వచ్చి మళ్ళీ ఇట్లా ప్రెస్ చేయకూడదు. సో ఇట్లా ఆఫ్ వచ్చి ఇట్లా ప్రెస్ చేయకూడదు. సో అంటే లైక్ మీకు అది కావాలా, స్ట్రెచ్ అనేది ఇంపార్టెంట్ మీ మజిల్ టేర్ అవ్వడానికి, సింపుల్ అది. సో లైక్ ఇట్లా దెన్ లైక్ ప్రెస్ ఇట్. సో లైక్ నార్మల్గా ఇట్లా చేస్తేనే చూడండి, ఐ క్యాన్ ఫీల్ ఇట్. లైక్ ఒకటి ఓకే, లైక్ చెస్ట్ అప్ చేశాను నేను, లైక్ ఐ వాజ్ డూయింగ్ డంబుల్ ప్రెస్ అనుకోండి. ఇప్పుడు యాజ్ యూ క్యాన్ సీ నా ఫైబర్స్ ఎంత దారుణంగా స్ట్రెచ్ అయ్యి తర్వాత ఫ్లెక్స్ చేసేటప్పుడు అంత బాగా గెయిన్ అవుతుంది. సో మజిల్ గెయినింగ్కి వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ ఏంటిదంటే స్ట్రెచింగ్ అండ్ తర్వాత వచ్చేసి ఫ్లెక్స్ చేయడం దాన్ని. సో మజిల్ని మీరు దాన్ని బాగా స్ట్రెచ్ చేసి తర్వాత దగ్గర తీసుకొని వచ్చి ఎంత గట్టిగా స్క్వీజ్ చేయగలిగితే మీకు అంత మజిల్ గెయిన్ అనేది ఉంటుంది. సో చాలా స్టడీస్ టెంపోస్లో కూడా చాలా యూజ్ ఉంది. లైక్ ఎగ్జాంపుల్స్, సో చాలా స్టడీస్లో మా డాడీ కొంచెం ఒక 2 నిమిషాలు ఆప్ డాడీ. సో ఇప్పుడు చాలా స్టడీస్లో కూడా చూపించారు పార్షియల్ రెప్స్ కూడా ఇంపార్టెంట్, లైక్ మజిల్ గ్రోత్ ఉంటుంది అని చెప్పేసి. బట్ వెన్ లైక్ ఇట్స్ లైక్ సమ్ వాట్ ఫెయిల్యూర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆర్ ఎల్స్ మీరు మెయిన్ సెట్ లాస్ట్ సెట్కి వెళ్ళినప్పుడు, మీరు లాస్ట్ సెట్లో ఉన్నప్పుడు టెంపో చేస్తే బాగుంటుంది. లైక్ హాఫ్ రెప్స్ ఆబ్వియస్గా మీ మజిల్ ఫటీగా అయిపోయి ఉంటుంది. సో 3-4 సెట్స్కి మీ మజిల్ ఆల్రెడీ ఫటీగా అయిపోయి ఉంటుంది. దాంట్లో ఆ ఇనిషియల్ పుష్ అనేది ఇస్తుంది మజిల్ అనేది ఎక్కువ పెరగడానికి. సో ఇలా వర్క్ అవుతుంది. యాక్చువల్లీ మీరు స్టార్టింగే ఇది వర్క్ అవుతుంది కదా అని చెప్పేసి వెళ్ళి హాఫ్ రెప్స్ చేస్తే మీ మజిల్ ఏం గ్రో అవ్వదు. యాక్చువల్లీ ఇట్ విల్ బి ప్యూర్ షోల్డర్స్ మీద పడుతుంది. అండ్ పాయింట్ నెంబర్ టూ ఏంటిదంటే ఇందులో మాట్లాడుకున్నాను, మన దాంట్లో కూడా చెప్తున్నాను కదా, స్లోగా లైక్ టెంపో అన్నా చూడండి. స్టార్టింగ్లో నేను అస్సలు ఇంపార్టెన్స్ ఇచ్చేవాడిని కాదు నెగిటివ్ రెప్స్కి. బట్ ఎంత నీట్గా మీరు పర్ఫామ్ చేస్తున్నారు అనేది మీ మజిల్ గెయినింగ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. నేను ఆబ్వియస్గా డైట్ అంత ఫాలో అవ్వను. సో నా బాడీ ఎక్కువ పెరిగింది మాత్రం మొత్తం చెప్పేది నేను వర్కౌట్ వల్లనే. వర్కౌట్ ఎంత బాగా మీరు పర్ఫామ్ చేస్తున్నారు అనే దానిపైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు లైక్ నమ్ముతాను నేను కూడా 70% డైట్ అని చెప్పేసి. బట్ చాలామంది దాన్ని ఎఫర్ట్ చేయలేరు. నోబడి కాంట్ లైక్ డైలీ రెగ్యులర్గా ప్రోటీన్ ఇంటేక్ని సింపుల్గా కంప్లీట్ చేయలేరు కదా. నేను జిమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇడ్లీ తిన్నాను ఈరోజు. అట్లా అంటే ఇంట్లో మా మమ్మీని వీళ్ళందరినీ ప్రెషర్ చేయలేను కదా. సంథింగ్ లైక్ మనం ఆ అవుట్ ఆఫ్ జోన్లోకి వెళ్ళి మనం కొనుక్కునే వరకు ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్గా యూజ్ చేసుకోవడం రావాలి. లైక్ ఎగ్జాంపుల్ వర్కౌట్లో ఇప్పుడు చెప్తున్నాను చూడండి, అదే టాపిక్లో. సో నెగిటివ్ రెప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత స్లోగా తీసుకొని వెళ్ళి వెయిట్ని కంట్రోల్ చేసి బ్యూటిఫుల్గా స్ట్రెచ్ చేస్తారో మజిల్ని, అప్పుడే బాగా టేర్ అవుతుంది. దెన్ లైక్ మజిల్ గ్రోత్ అవుతుంది. సో ఫైనల్లీ థర్డ్ వన్ ఏంటిదంటే ఇది ఒక అండర్ రేటెడ్ థింగ్ అని చెప్పేసి నేను అనుకుంటాను. ఏంటిదంటే మజిల్ని షాక్ ఇవ్వడం. సో మజిల్ని షాక్ ఇవ్వడం అంటే ఏంటిదంటే ఇఫ్ యూఆర్ లైక్ మీరు ఒకటే చేస్తున్నారు, లైక్ ఎగ్జాంపుల్ ఇంక్లైన్ బెంచ్ ప్రెస్ లైక్ 2 years, నేను 2 years స్టార్టింగ్ 2 years ఇంక్లైన్ బెంచ్ ప్రెస్ చేశాను. బట్ ఎప్పుడైతే నేను డంబుల్ ప్రెసెస్కి వెళ్ళానో ఆ దగ్గరికి అన్నప్పుడు ఏదైతే ఫ్లెక్స్ ఉంటుందో, లైక్ ఏదైతే మజిల్ కాంట్రాక్ట్ అవుతుందో గట్టిగా, అది ఫీల్ అవ్వగలుగుతున్నాను. లైక్ ఎగ్జాంపుల్కి బెంచ్ ప్రెస్లో మన మూమెంట్ ఇలా ఉంటుంది. సో లైక్ మన హ్యాండ్స్ ఇక్కడ షోల్డర్ విత్లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది. సో నువ్వు ఇలా తీసుకొని వెళ్ళి ఇలా ఫ్లెక్స్ చేసినా కూడా అంత ప్రాపర్ కాంట్రాక్షన్ రాదు. బట్ వెన్ యూఆర్ డూయింగ్ విత్ డంబుల్స్ కదా, డంబుల్స్తో చేసేటప్పుడు ఏమవుతుందంటే మజిల్ ఇట్లా స్క్వీజ్ అయిపోతుంది గట్టిగా. సో డంబుల్స్తో చేసినప్పుడు నేను చాలా అబ్జర్వ్ చేశాను. అది లైక్ అరే ఇది
బాగుంది అని చెప్పేసి. స్టార్టింగ్ ఫ్యూ డేస్ నచ్చలేదు, నిజానికి చిరాకు వచ్చింది. అమ్మ ఏం చేసినా షోల్డర్ మీద పడుతుందని చెప్పేసి. ఎందుకంటే ఆబ్వియస్గా నేను 35s 30s తీసుకొని దట్స్ నాట్ గోయింగ్ టు బి వర్క్. సింపుల్గా వర్క్ అయ్యేది ఏంటిదంటే మీ మజిల్ని స్లోగా బ్రేక్ చేయడం అది. సో అర్థమైంది అనుకుంటున్నాను. ఇవి చాలా ఇంపార్టెంట్ థింగ్స్. ఈ 3 థింగ్స్ని మీరు సరి చేసుకోండి. ఆబ్వియస్గా మీ చెస్ట్లో గ్రోత్ని చూడగలరు. సో ఈరోజు వచ్చేసి నో ప్రీ వర్కౌట్, ఎందుకంటే నైట్ అంతా అసలు స్లీప్ లేదు కాబట్టి. I feel like I'm losing my mind. Is everybody in the world blind? Please Lord give me a sign, a sign. I feel like I'm losing my mind. Is everybody in the world blind? Please Lord give me a sign, a sign. I wanna be the greatest. Everybody on the fake shit. I look around and feel like everybody is the fakest. I make this every day and I'm impatient, hoping one day I blow up from the basement. Statement, the top is so vacant. I don't hear shit that I think is amazing. Waiting for my day when I'm playing sold out shows for 1,000 faces. Hey, give me that crown, get in my way and to be put down. It ain't your place, all this my town. If I want that shit, then I'll get it right now. I'm losing it, the noose it fits. I'm losing shit, a stupid myth. You choose to live or choose to dip. You choose to fight or lose your grip and lose a gift. Oh, I feel like I'm losing my mind.